వరంగల్ దగ్గర మేము మా ఫ్రెండ్స్ కలుపుకున్నప్పుడు ఎప్పుడు ఒక మాట అనుకుంటాం, వరంగల్లో మనం ఎవ్వనయ్యకినం అని. అంతేనా? వరంగల్లో మనం ఎవ్వనయ్యకినం. ఇది చాలా పాజిటివ్ ప్లేస్, భద్రకాళం ఉన్న ప్లేస్. ప్రతి మంత్ ఇక్కడ మెడిటేషన్కి వస్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్టార్ట్ ద ప్రమోషన్స్ హియర్. మనకిప్పుడు భీమా దీంట్లో ఛాన్స్ ఇచ్చిన హర్ష గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్. అండ్ గోపీచంద్ గారి గురించి ఒకటి చెప్పాలి. గోపీచంద్ గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందని ఎవరు అడిగినా నేను చిన్న స్మైల్ ఇస్తా, ఎందుకంటే ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. మేమందరం షర్ట్కి హీరోయిన్ కన్నా ఎక్కువ ఆయన స్మైల్ చూడడానికి వెళ్ళేవాళ్ళం. సీరియస్లీ సో పాజిటివ్ అన్ఎఫెక్టెడ్ స్మైల్. ఎందుకంటే భీముడిని కూడా విషం ఇచ్చి పాతాళంలోకి పంపించినా కూడా 1000 ఏనుగుల బలంతో పైకొచ్చాడు. అలాంటి వాడే మా భీమా. సో గోపీచంద్ ఫ్యాన్స్కి విశ్వవ్యాప్తంగా ఉన్న మా దోస్తులందరికీ ఒకటే చెప్తున్నా, మార్చ్ 8 2 బట్టలు కొనుక్కోండి. ఎందుకంటే ఇంటర్వెల్కే ఒక బట్టలు చింపుకుంటారు, తర్వాత సెకండ్ హాఫ్ కూడా చూడాలి కదా. ఈసారి తాండవం మార్చ్ 8 రోజు భీముడు చేస్తాడు. ఎందుకంటే మనకు కామెడీ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో చూస్తాం, కౌంటర్లు పంచులు కావాలంటే సుమక్క ప్రోగ్రామ్స్ చూడొచ్చు. కానీ గూస్ బంప్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ గోపీచంద్ గారి సినిమాలు. రోమాలు గుణపాలు అవుతాయి. అలాంటి సీన్లు 2 దశాబ్దాలుగా ఒక మనిషి ఇలాంటి కటౌట్, మొగోళ్ళకి చూస్తే ఇలా ఉండాలిరా అనిపిస్తుంది, ఆడవాళ్ళు చూస్తే ఇలా కావాలరా అనిపిస్తుంది. అలాంటి కటౌట్ 2 దశాబ్దాలుగా మెయింటైన్ చేస్తున్నారంటే నార్మల్ విషయం కాదు. సో ఆయన కోసమే మేమందరం హర్ష గారి సారథ్యంలో ఇంత పనిచేసాము. స్టార్టింగ్ ఏప్రిల్లో ఒక ఫోన్ కాల్తో స్టార్ట్ అయింది. హర్ష గారు జస్ట్ నాతో ఫోన్ కాల్లో భీమా ఇంట్రొడక్షన్ సీన్ గురించి మాట్లాడుతుంటే అప్పటి నుంచి ఎలా ఆలోచిస్తాడు భీమా, ఎలా మాట్లాడతాడు, ఎలా జోకులు వేస్తాడు, ఇదంతా ఓన్లీ డైరెక్టర్ గారి విజన్కి సపోర్ట్ చేయడానికే పనిచేసాము. ఆయన మాత్రం కంటెంట్ కొంచెం దాటినా కూడా ఒప్పుకోడు. అంత క్లారిటీ ఉన్న డైరెక్టర్ హర్ష గారు. అస్సలు కొంచెం స్క్రీన్ ప్లే దాటినా కూడా అంత పక్కా క్లారిటీతో ఉన్న డైరెక్టర్ నేనెక్కడ అంటే ఈ మధ్య కాలంలో దొరకడం మనకు అదృష్టం. కృష్ణదేవరాయలు గారు కూడా కన్నడ వారే, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. సో మన తెలుగుని రెస్పెక్ట్ చేసే ఎవ్రీ పర్సన్ని మనం రెస్పెక్ట్ చేస్తాం. సో లాస్ట్గా ఒకటి చెప్తున్నా, ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో శాండ్విచ్లు, బర్గర్లు అట్లాంటి ఫారెన్ సినిమాలు అయిపోయినాయి. ఆవకాయ విత్ వెన్న పూస తిందాం. చాలా రోజులు అయింది ఇట్లాంటి క్వింటిసెన్షియల్ తెలుగు సినిమా చూసి. దీంట్లోని యాక్షన్ మొత్తం ఆవకాయలాగా ఉంటుంది, దీంట్లోని సోల్ వెన్నపూసలాగా ఉంటుంది, మజా వస్తుంది. ఈ శివరాత్రికి మీరు ఉపవాసం చేసినా మీ కడుపు నిండుతుంది ఈ సినిమా చూస్తే. ఈ శివరాత్రికి మీరు జాగారం చేయాలనుకున్నా చేయలేరు, అది గ్యారంటీ. అండ్ నా టీము, మా సినిమాకి పనిచేసిన టీం గురించి ఒకటి చెప్పాలి. శివతత్వం అంటే హాలహలం తీసుకొని అమృతం పంచి ఇవ్వడమే. ఎలాంటి కష్టాలు ఉన్నా, ఇంట్లో వాళ్ళకి ఎంత దూరంగా ఉన్నా, ఎన్ని నెలలు పనిచేసినా మీ ఫేస్లో స్మైల్ రావాలి, మీ గూస్ బంప్స్ రావాలి, మా గోపీచంద్కి బ్లాక్ బస్టర్ రావాలి అని అమృతం పంచడానికి పనిచేశారు మా టీం అందరూ. వాళ్ళందరి పేరెంట్స్ ఈ సినిమా చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు, గ్యారంటీ అది. ఎందుకంటే చేశా కాబట్టి చెప్పట్లేదు, ఈ సినిమా చూసా కాబట్టి చెప్తున్నా. మార్చ్ 8 శివరాత్రి రోజు బాక్స్ ఆఫీస్ ఊచకోత, థియేటర్లో విజిల్స్ మోత, ఇది గ్యారంటీ. భీమా. హర హర మహాదేవ్. థ్యాంక్ యూ. Thank you, Aju garu. Thank you, Malavika, for looking so beautiful and giving life to Vijaya. That and other. I looking beautiful. Obviously. Yeah. Default. By default, yeah, I know. రండి మన ఇద్దరం కలిసి సరదాగా అలా కిందకి వెళ్ళి మన గోపీచంద్ గారి కటౌట్ గురించి ఎప్పుడు అందరు మాట్లాడుతూ ఉంటారు. అసలు ఆయన ఏం